హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదా. ఇవాల్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి మిల్లెట్స్తో దోశలండి. మిల్లెట్స్ అంటే ఏమీ ఉండవు, అందులో రెండే ఉంటాయి. మామూలు నార్మల్గా మనం ఎప్పుడు వేసుకునే మినపగుళ్ళు, జొన్నలండి. జొన్నలతో నేను బ్రేక్ఫాస్ట్ చేశానండి. ఇవి చాలా చాలా ఎన్నో పోషకాలున్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదండి. చిన్నపిల్లకాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా మనం ఈ బ్రేక్ఫాస్ట్ తినొచ్చు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళైనా బ్రేక్ఫాస్ట్ ఈ రెసిపీ హెల్దీగా ఉంటుంది. పోషకాలు చాలా ఉంటాయి కదా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, క్రిస్పీగా వచ్చింది. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు మినపగుడ్డు తీసుకున్నానండి. అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూను మెంతులు తీసుకుని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపగుడ్లు తీసుకున్నామో అదే కప్పుతో మనం డబుల్ క్వాంటిటీ మనం జొన్నలు తీసుకుందాము. డబుల్ క్వాంటిటీలో మనం జొన్నలు తీసుకుందామండి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో కానీ, డీమార్ట్లో కానీ, మన చిన్న పక్కన సూపర్ మార్కెట్ బజార్లో కానీ ఎక్కడైనా మనకు చిల్లర కొట్లో ఎక్కడైనా మనకు దొరుకుతాయండి. మన దగ్గరలో ఏ షాప్లో అయినా, పచారీ షాప్లో అయినా దొరుకుతాయండి. ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంగా తెలపండి. మీరు లైక్ చేశాక మీ హైప్ పాయింట్స్ మీద ప్రెస్ చేశారనుకోండి, ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు కొంచెం నాకు తొందరగా ఎక్కువ మందికి వెళ్తుందని చెప్పి నేను ముందు చెప్తున్నాను. ఇప్పుడు మినపగుళ్ళు మనం జొన్నలు చక్కగా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని 5-6 గంటలు లేకపోతే 8 గంటల వరకు మనం నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. స్నాక్స్ రెసిపీస్ ఇవన్నీ ఉన్నాయి మన ఛానల్లో. చూడండి చక్కగా నానినాయి కదా, 8 గంటల వరకు మనం ఇది బ్రేక్ఫాస్ట్లోకి వేసుకోవాలనుకోండి, మార్నింగే నానబెట్టుకోవాలి. ఇందాక స్కిప్ అయిందండి. మనం మినపగుళ్ళలో 4 కానీ 3 కానీ ఎండుమిరపకాయలు నానబెట్టుకున్నాం అనుకోండి, మనం టేస్ట్ చక్కగా వచ్చింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్దీ. ఇప్పుడు 1 కప్పు అటుకులు తీసుకుందాం ఫ్రెండ్స్. అటుకులు మనం పిండి రుబ్బేటప్పుడే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాం అనుకోండి, శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాం అనుకోండి. అది కూడా లావ అటుకులు తీసుకున్నాను. మీ దగ్గర పలసటి అటుకులు ఉన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా జొన్నలు మిక్సీ చేస్తున్నాను ఫ్రెండ్స్. వేరు విడివిడిగానే వేస్తున్నాను మిక్సీ జార్లో. మీరు ఫీడ్బ్యాక్ని మాత్రం ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చూసారా, ఈ విధంగా చక్కగా నేను మిక్సీ పట్టుకున్నాను. జొన్నలు వేసుకున్నాను కదా. ఇప్పుడు అదే విధంగా మనం మినపగుళ్ళు కూడా వేసుకుందాము. అందులో మనం ఇందాక అటుకులు నానబెట్టాము చూసారా, ఆ అటుకులు మినపగుళ్ళు 2 కలిపి వేసుకుందాము. చూడండి ఈ విధంగా చక్కగా మెత్తగా అవ్వాలండి. మనకు దాంట్లో పలుకు ఏమీ ఉండకుండా మనకు ఎంత చక్కగా నానితే అంత మనకు స్మూత్గా పిండి జ్యూసీ బాగా వస్తుంది. ఇప్పుడు అటుకులను మనం మినపగుళ్ళు 2 మిక్సీ వేసుకుందాము. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకండి. నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ముందుగా మీరే చూడొచ్చు. ఇప్పుడు మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు, అటుకులు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇది పిండి మనకి ఎక్కువ పులిసింది అనుకోండి, తెల్లారి మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా, చక్కగా ఉంటుంది. అదే డిన్నర్లోకైనా మనం మార్నింగే నానబెట్టుకొని ఈవినింగ్ వేసుకొని మనం డిన్నర్లోకైనా వేసుకోవచ్చు. ఈవినింగ్ డిన్నర్లోకి అయితే మార్నింగ్ మనం నానబెట్టుకొని వేసుకోవచ్చు. 4-5 వేసుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది. ఇది చక్కగా పులిసింది అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందని. చూడండి ఇప్పుడు 2 పిండిలు కలిపాను కదా, ఒక్కొక్కటి వేసి ఇప్పుడు 2 ఒకేసారి చక్కగా మనం ఇదిలా కలుపుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకొని పలసగా కలుపుకుంటే ఓవర్ నైట్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పులిసిద్ది. దోశ కూడా మనకి క్రిస్పీగా చక్కగా వచ్చింది. చాలా చాలా పోషకాలు ఉంటాయి కదండి జొన్నల్లో.
జొన్నలు రాగులతో మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ రెసిపీస్ కానీ ఏవైనా చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా తీసి కలిపి చిక్కగా గిన్నె శుభ్రం చేసి పెట్టేసి ఇంకా అందులో కొంచెం పిండి తీసి పక్కన పెట్టేశానండి. ఆ పిండితో మనం గుంత పునుగులాగా వేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం గుంత పునుగులు వేసుకోవచ్చు. చూడండి, ఓవర్ నైట్ అంతా పులిసింది కదా, చక్కగా ఎంత చక్కగా పొంగిందో చూడండి పిండి. చూడండి చక్కగా ఉంది. ఈ విధంగా మనకు పిండి పొంగింది అనుకోండి, దోశలు కూడా చక్కగా క్రిస్పీగా వస్తాయి మనకు అప్పుడు. చూడండి, ఇందులో కొంచెం చక్కగా కలిపినాక మనం ఇందులో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఈ దోశల్లోకి మనం పల్లీ చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, ఎండుమిరపకాయలతో చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా, ఏ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశలు వేసుకుందాము. ఈ రెసిపీ కన్నా మీకు నచ్చినైతే ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి. హైప్ ఆప్షన్ మీద హైప్ చేశారనుకోండి, నా వీడియో చాలామందికి వెళ్ళిపోతుంది, చాలామందికి వెళ్ళిద్ది కదా. చూడండి చక్కగా మనకు దీనికి ప్యాన్కి అంటుకోకుండా చక్కగా వచ్చింది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ లేకపోయినా దోశ చక్కగా వచ్చిద్దండి, కానీ కొంచెం మనం వేసుకున్నాం నెయ్యి కానీ బటర్ వేసుకుని ఇంకా బాగుంటుందండి. ఇందులో చూడండి చక్కగా వచ్చేస్తుంది, ప్యాన్కి అంటుకోకుండా. కలర్ కూడా చాలా బాగుంది చూడండి. ఇట్లా వస్తే దోశలు ఎంత కమ్మగా ఉంటాయో, పిల్లలు 1కి 4 తినేస్తారు కదండి. జొన్న జావ, రాగి జావ తాగమంటే తాగరు కదా. ఇట్లాగ మనం బ్రేక్ఫాస్ట్ లాగా మనం పెట్టామనుకోండి పిల్లలకి, హెల్తీకి హెల్తీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు మరొక దోశ కూడా అదే విధంగా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అంతేనండి, ఈజీగా చాలా ఎన్నో పోషకాలు ఉన్న జొన్నలతో దోశలు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది కదా. చట్నీతో మనం పిల్లలకి ఇప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కదండి, పాప స్కూల్కి వెళ్ళిద్ది కదా, పాప కోసం మార్నింగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను. అంతేనండి, ఇంకో కొత్త రెసిపీతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, లైక్.